దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. చాలండి. ఇక్కడ ముందుగా మనం ఇక్కడ ఏం చూసాము? విరిగిన హృదయము పాపాన్ని ఒప్పుకుంటుంది, తెరిచిన హృదయము వాక్యాన్ని స్వీకరిస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే యథార్థమైన హృదయము గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఇక్కడ ఏం చూస్తాను? యథార్థమైన హృదయము, ఏక హృదయము. అంటే యథార్థమైన హృదయము నువ్వు కలిగి ఉంటే మరి ఆ హృదయం ఏం చేయగలుగుతుంది నీ జీవితంలో? నమ్మకంగా దేవుని పని చేస్తుంది. ఒక యథార్థవంతునికి దేవుడు బాధ్యతనిస్తే ఆయన ఏం చేస్తాడు? యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు బాధ్యత ఇచ్చాడు. తండ్రికి తెలుసు కుమారుడు యథార్థవంతుడు, మంచివాడు. చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, ఆ మంచి వాళ్ళు ముంచేస్తారు తర్వాత కదా. యథార్థవంతుడు కావాలి. ఎవరు కావాలి? యథార్థవంతుడు. మరి యథార్థవంతుడు ఏం చేస్తారు? ఎందుకు క్రీస్తు పేరు తీసుకున్నారు ఇక్కడ అంటే, యేసుక్రీస్తు కూడా ఆయన శరీరం పైన ఏ ఆశ పెట్టుకోలేదు. ఆయన ఏం పెట్టుకోలేదు? శరీరం పైన ఎలాంటి ఆశ ఆయన పెట్టుకోలేదు. అయ్యో నా శరీరము పాడైపోతుందేమో, నన్ను చంపేస్తారేమో, సిలువ వేస్తారేమో, నా రక్తం అంతా కూడా నా శరీరంలో నుంచి. మరి నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. మరి ఆయనకు ముందుగా తెలుసు కాబట్టి మరి ఆయన శిష్యులతో అనేక సందర్భాలు ఆయన చెప్పాడు. మరి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ, క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. అంటే ఈ లోకములో మీరు మీ యజమానులకు లోబడి ఉండాలా, యథార్థముగా ఉండాలా, యథార్థ హృదయము కలిగి ఉండాలి. అప్పుడే నీవు దేవుని దృష్టిలో ఎట్లా ఉంటావు? నమ్మకమైన వ్యక్తిగా ఉంటావు. మరి ఎంత గొప్ప ధన్యత కదా. నమ్మకంగా సేవ చేసే మరి ఆ భాగ్యము ఎవరికి ఉంటుందంట? యథార్థ హృదయము గలవారు నమ్మకంగా దేవుని సేవ చేస్తారంట. ఒకవేళ నువ్వు కనుక ఈరోజు ఆ యథార్థతను నువ్వు కోల్పోయి ఉంటే దేవుడిని అడగాల, దేవా నాకు యథార్థమైన హృదయము నాకు ఇవ్వండి, నేను యథార్థవంతునిగా నేను జీవించాను. నా జీవితంలో నేను దేవునికి లోబడి భయపడి నేను జీవించాలి. మనుషులకు భయపడకపోవచ్చు, కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థమైన హృదయము గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె. అంటే దేవుని దృష్టిలో నేను ఒక విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి అయిన దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. కాబట్టి నువ్వు నీ శరీర విషయంలో క్రీస్తునకు వలె తండ్రి అయిన దేవునికి నువ్వు లోబడి ఉండాలి. నీ యజమాని దేవుడు, నీ యజమాని క్రీస్తు. కాబట్టి నువ్వు ఆ దేవునికి నువ్వు లోబడి ఉండాలి. అప్పుడు నిజంగా దేవుడు నీ పక్షమున ఉంటాడు. మొదటి పేతురు 1:22, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. అంటే మన అందము ఏమైపోతుందండి? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు
వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. మనం ఈరోజు బలవంతులము, ఆరోగ్యవంతులము, జ్ఞానవంతులము, మంచి కంటి చూపు, వినికిడి, బలం అన్నీ ఉన్నాయి, పరిగెత్తగలవు, అన్ని పనులు చేయగలవు. కానీ రోజు రోజుకి నీ బలము తగ్గిపోతూ 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 నీవు నీ యవ్వనాన్ని కోల్పోతూ ఉంటే నిజంగా చాలామంది బాధపడుతూ ఉంటారు. దాన్ని మనము దాచిపెట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతకాలం మనం జుట్టును దాచుకుంటాం కలర్ వేసుకొని, కొంతకాలం. కానీ తర్వాత ఏంటి, ముఖం ముడతలు వస్తుంది, నువ్వు ఏం చేయగలుగుతావు కదా. రంగా వేస్తాం కానీ ఈ ముడతలను ఎవరు ఆపుతారు కదా. శక్తి పోతుంది, నడవడానికి కూడా శక్తి సరిపోదు. అందుకే వాక్యములో స్పష్టముగా తెలియజేయబడుతూ ఉంది. ఏమి అంటే, స్వచ్ఛమైన హృదయము కలిగి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. హల్లెలూయా. ఏమన్నాడండి? అక్షయ బీజము నుండి కాక. కానీ ఇప్పుడు మనలో ఏముంది? ఇక్కడ ఏమన్నా, అక్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు. అంటే దేవుడు మిమ్ములను ఒక ప్రత్యేకముగా ఏర్పాటు చేసి, క్షయ బీజము కాకుండా అక్షయ బీజము వాక్యము ద్వారా మీలో కలగచేసి మిమ్ములను దేవుని కొరకు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. అందుకే లోకం గతించిపోవచ్చు, అందం పోవచ్చు కదా, శరీరం పాడైపోవచ్చు. కానీ మీలో ఉన్న వాక్యమును బట్టి, స్వచ్ఛమైన హృదయము మీలో ఉండడము బట్టి, దేవుని వాక్యం మీలో ఉండడం బట్టి, మీరు చనిపోయిన మీ హృదయము వలన మీరు ఆ బలమైన దేవుని కృపచేత దేంట్లోకి ప్రవేశిస్తారు? ఎప్పుడైతే మనం ఈ శరీరం విడిచిపెడతామో నూతనమైన యవ్వనములోనికి అడుగు పెడతాం. అది శాశ్వతముగా ఆ యవ్వనములోనే ఉండిపోతాం. హల్లెలూయా.